హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. అమ్మ చెప్పిన కథలు. యజమానికి బుద్ధి చెప్పిన గాడిద. రామభద్రపురంలో గోపన్న అనే రాజకుడు ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. గోపన్న ఆ గాడిదతో ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు బండ చాకిరీ చేయించేవాడు. కానీ దానికి ఏ రోజు కడుపు నిండా తిండి పెట్టిన పాపాన పోలేదు. దాంతో గోపన్న మీద గాడిదకు చాలా కోపంగా ఉండేది. ఒకరోజు ఆ ఊరి కరణం భార్య ఉతకడానికి 2 పట్టు చీరలు వేసింది. అవి చాలా విలువైనవి. అవంటే ఆమెకు ప్రాణం. వాటిని గోపన్నకు ఇస్తూ ఎన్నో జాగ్రత్తలు చెప్పింది. ఆమె మాటలు వింది గాడిద. రోజు కడుపు మార్చే గోపన్నకు బుద్ధి చెప్పాలనుకుంది. గాడిదను చెరువు వైపు తోలాడు గోపన్న. అది అక్కడికి చేరేలోపు తను వెళ్ళిపోవచ్చని సబ్బులు కొనడానికి బజారుకు వెళ్ళాడు. అదే అవకాశంగా తీసుకొని గాడిద తన మీదున్న బట్టల మూటతో సహా ఊరికి దూరంగా ఉన్న అడవిలోకి వెళ్ళిపి దాక్కుంది. చెరువు దగ్గర గాడిద కనిపించకపోవడంతో లబోదిబోమన్నాడు గోపన్న. ఊరంతా వెతికాడు. దొంగలెవరైనా గాడిదను దారి మళ్లించి తన బట్టలు మూటతో సహా ఉడాయించి ఉంటారేమోనన్న ఆలోచన తట్టింది. గోపన్న ఒళ్ళంతా చెమట పట్టింది. అమ్మో, అందులో కరణం గారి భార్య పట్టుచీరలు కూడా ఉన్నాయి. అవి పోయాయని తెలిస్తే తన పని గోవిందో గోవింద అనుకొని తల బాదుకున్నాడు. ఆ ఆపద నుండి ఎలా గట్టెక్కాలో తోచని గోపన్న పనికి వెళ్ళక దిగులుగా ఇంట్లోనే దాక్కుండిపోయాడు. తిండి మానేశాడు. గాడిద కనిపించకపోయేసరికి దాని విలువ అతనికి తెలిసి వచ్చింది. తన కోసం అది చేసిన సేవలు గుర్తుకు వచ్చాయి. పాపం, ఎక్కడుందో ఏం తింటుందో, దాన్ని తీసుకెళ్లిన దొంగలు తన దగ్గరే ఉంచుకున్నాడో లేదా ఎటైనా తోలేశాడో అని జాలిగా అనుకున్నాడు. 4 రోజులు గడిచాయి. కరణం భార్య తన చీరల కోసం మనిషిని పంపించింది. ఆరోగ్యం బాలేక ఇంకా ఉతకలేదని చెప్పి పంపించేశాడు గోపన్న. వారం రోజుల తరువాత గాడిద తిరిగి ఇంటికి వచ్చింది. దాని మెడలో కరణం భార్య పట్టుచీరలు ఉన్నాయి. వాటిని చూడగానే గోపన్న ఆనందంతో తబ్బిబ్బయ్యాడు. సంతోషం ఆపుకోలేక గాడిదను పట్టుకొని ఏడ్చేశాడు. ఒరేయ్, నువ్వు గాడిదవు కావురా, నా కొడుకువి. పెద్ద ఆపదను తప్పించిన ఆపద్బాంధవుడివి. ఈ చీరల విలువ తెలిసి వీటిని తీసుకొని దొంగ దగ్గర నుండి తప్పించుకొని వచ్చేశావా? ఇక నుండి నీతో పనులు చేయించను, నా బిడ్డలా చూసుకుంటాను అంటూ గాడిద వీపును ప్రేమగా నిమిరాడు. గోపన్న ఆ రోజు నుండి గాడిదను అభిమానంగా చూసుకోసాగాడు. Thanks for watching the video. Like, share and subscribe to my YouTube channel Kids Tutorials.